మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నిన్న రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు జిఎస్డిపికి సంబంధించి ఆయన లేవనెత్తినటువంటి అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్? నిజం నిలకడమే తెలుస్తుంది అన్నది ఒక సామెత ఎప్పుడైతే ఉంటుందో సార్ అది ఏంటా అని రంధ్రాన్వేషణ చేస్తే వచ్చే అవుట్కమ్ ఎలా ఉంటుందంటే, గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన తప్పులే అని చెప్పుకుంటూ వస్తున్న ఈ పనికిమాలిన చెత్త పేపర్లు, సార్ ఈ ఓదరగొట్టే బాకా ఆర్టిస్టుల ఛానల్ నుంచి వచ్చే నెరేషన్స్కి ప్రజలు అలవాటు పడిపోయినప్పుడు ఏమవుతున్నాయంటే, అసెంబ్లీ వేదికలుగాను పార్లమెంట్ వేదికగాను నిజం ప్రజలకి కొట్టొచ్చినట్టు తెలియజెప్పబడుతున్నాయి. మన దౌర్భాగ్యం ఏంటంటే అవి కూడా న్యూస్లు కవర్ చేయట్లేదు. మీరు ఇందులో కనుక క్వశ్చన్ నెంబర్ 1685 అండి. సార్, సుబ్బారెడ్డి గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆర్బీఐ రీసెంట్గా రిలీజ్ చేసిన జిఎస్డిపి స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి 18-19కి గాను 7.9 లక్షలు ఉంటే, ఈ 23-24కి 12.91 లక్షలు ఉన్నాయి. అలాగే అగ్రికల్చర్ సెక్టర్లో 4.31 లక్షలు 23-24కు ఉంటే, అది కంపారేటివ్గా 18-19లో 2.61 ఉండేది కదా అన్నది ప్రశ్నకి పంకజ్ చౌదరి గారు ఆన్సర్ ఇచ్చారు. ఎస్, వాట్ యూ అటర్డ్ ఈజ్ 100% రైట్ అని స్టాటిస్టిక్స్ అన్ని ఇస్తూ ఒక ట్యాబ్లర్ ఫార్మ్లో కూడా ఆన్సర్ ఇచ్చారు. అది ఎలా ఉందంటారంటే, అగ్రికల్చర్ ఫర్టిలిటీ అండ్ ఫిషింగ్, అగ్రికల్చర్ ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్ అన్నది 18-19కి గాను 2,61,448 కోట్లు, 23-24కి 4,31,101 కోట్లు అండి. అంటే యాన్యువల్ గ్రోత్ రేటు 12.97. ఇది హుదూద్ తుత్లీ తుఫాన్ల ప్రభావంతో అండ్ తదనంతరం 2 సంవత్సరాల కరోనా పాండమిక్లో కూడా అగ్రికల్చర్ సెక్టర్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన వండర్ అది. ఇది ప్రజలు గమనించండి. రెండోది, మైనింగ్ అండ్ క్వారీయింగ్లో కూడా 18-19కి గాను 20,955 కోట్లు మాత్రమే అయితే, 23-24కి 32,259 కోట్లు, అంటే 10.78% గ్రోత్ రేట్ పెంచి చూపించారు సార్. ఏది యాన్యువల్ గ్రోత్ రేట్. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం చూసుకుంటే, అంటే చూడండి, మనం 67,393 కోట్లు 18-19కి గాను ఉంటే, 23-24కి 1,29,806 కోట్లు సార్. అంటే ఫినామినల్ 18.52% గ్రోత్ రేట్ చూపించారు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో. అందుకే చూడండి, ఎంఎస్ఎంఈ యూనిట్లు అవన్నీ ఎంత పెరుగుదల ఉన్నాయో. నేను రేపు డీటెయిల్డ్ ట్యాబ్లర్ ఫామ్లో ప్రతి రంగం మీద నేను విశ్లేషిస్తాను. ఇది ప్రస్తుతానికి ఈ ఇన్ఫర్మేషన్ చూడండి. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీ సర్వీసెస్ 13,297 కోట్లు 18-19కి గాను ఉంటే, 24,766 కోట్లు 23-24 సంవత్సరానికి. అది కూడా 17.25% ఫినామినల్ గ్రోత్ చూపించారు సార్. అలాగే కన్స్ట్రక్షన్ రంగం, భవన నిర్మాణ కార్మికుల కోసం ఉద్యమం చేసేస్తాం, తిరగబడిపోయాం, ఏమీ జరగలేదు, ఉపాధి లేదని అబద్ధాలు చెప్పిన వాళ్ళకి ఒక్కసారి సమాధానాలు చెప్పాలంటే, 18-19కి గాను 56,106 కోట్లు అయితే, 23-24 సంవత్సరానికి 95,749 కోట్లు అండి. అంటే 14.13% గ్రోత్ రేట్ చూపించారు సార్. ట్రేడ్, రిపేర్, హాస్టల్స్ అండ్ రెస్టారెంట్స్ అంత కరోనా టైంలో కూడా 58,142 కోట్లు ఉంటే సార్, 18-19కి గాను 23-24కి 89,716 కోట్లు, అంటే 10.86% గ్రోత్ చూపించారు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటేనండి, రాష్ట్రం అభివృద్ధి సంతరించుకోవట్లేదు, ఎక్కడిదక్కడ నిలువరించి పడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు అన్న దగ్గర ఈ ఫినామినల్ గ్రోత్ చూపిస్తూ అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన 18-19 దాకా ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో, 19-24 వాస్తవాలు టేక్ ఆఫ్ చేసిన ఉదంతాలు చూసుకుంటే, ఏ రంగంలోనైనా ఇలాంటి గ్రోత్ చూపించినప్పుడు జిఎస్డిపి పెరగకుండా ఎందుకు ఉంటుందండి? కానీ ఈ 6 నెలల్లో జిఎస్డిపి మొన్న విశ్లేషణలో చెప్పినాం సార్, దేశమంతా 9.38% గ్రోత్ సంతరించుకుంటుంటే మన దగ్గర 10% మైనస్లో ఉంది. ఏం చేయట్లేదు సార్ వీళ్ళు. 6-7 నెలలు బట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాదించుకుంటూ ఆయన మీద పడేడ్చుకుంటూనే కాలక్షేపం చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇవి ప్రజలకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ క్వశ్చన్ నెంబర్తో సైతం వెనకాల డిస్ప్లే చేయండి సార్. ఇదేదో మనం చెప్పి ఇది అవ్వట్లేదు. మీరు ఇంకోటి కూడా ఈ క్వశ్చన్లో చెప్తూ, సార్, ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ సపోర్టింగ్ స్టేట్స్ త్రూ వేరియస్ స్కీమ్స్ సచ్ యాజ్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం కిసాన్, ప్రధానమంత్రి కిసాన్
మాన్ధన్ యోజన, పిఎం కేఎంవై అన్నారు, మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్స్ ఎంఐఎస్ఎస్ అంటారు, సార్ కార్పొరేషన్ ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్, కృషి వికాస్ యోజన అంటారు ఆర్కేవివై, మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి, అలాగే పిఎంఎఫ్బివై, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏఎఫ్ ఎక్సెట్రా. ఇవన్నీ సార్ సపోర్ట్ తీసుకున్న స్టేట్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివర్ణిస్తున్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో, పేరుకి ఎన్డీఏ అని చెప్పుకోవడం కాదు, సమన్వయపరుచుకుంటే పురోగతి ఎలా సంతరించుకుంటుందో చూసుకోమనండి. సార్ దీనికి ఏమని మాట్లాడారు అంటే ఈ స్కీమ్స్ ఉన్నాయి, వీటిని హౌ బెస్ట్ వీ కెన్ యూటిలైజ్ అన్నది నేను ఎప్పుడు చెప్తుంటాను. 5 సంవత్సరాల్లో ఒక జగన్మోహన్ రెడ్డి అనే ఒక అద్భుతం ఏదైతే చేశాడు రాష్ట్రానికి, సార్ తిట్టుకొని చావని కింద కామెంట్లు పెట్టుకొని, కానీ రాష్ట్ర ప్రైడ్ని కాపాడిన ఒక 5 సంవత్సరాల ప్రభుత్వం చూసుకుంటే ఫెనామినల్ గ్రోత్, దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలతో ఎలా పోటీ పడ్డామో అర్థమవుతుంది. ఎస్ సార్. అందుకే నేను అగ్రికల్చర్ సెక్టర్లో ద గ్రోత్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ నేను లాస్ట్ టైం అభివర్ణించి చెప్పాను. వ్యవసాయ ఉత్పత్తుల త్రూగా ఆదాయం, రాష్ట్ర ఆదాయం 58,924 కోట్లు 14 నుంచి 19 దాకా వస్తే, సార్ 19 నుంచి 24 దాకా 89,654 కోట్లు వచ్చిందని లక్ష్యాలు చెప్పాను నేను నా విశ్లేషణలో. ఎస్ సార్. సో ఇవన్నీ ఏంటంటే ద బెస్ట్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటారు. రిసోర్సెస్ అంటే సంపద సృష్టిస్తా ఉన్నదానికి రిసోర్సెస్ ఏంటి అన్నది మనం ప్రశ్నించలేకపోతున్నాం. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యంలో సంపద సృష్టించడానికి ద బెస్ట్ రిసోర్సెస్ హౌ ఈజ్ యూజింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇవాళ దాకా వచ్చిన దగ్గర 60-70 వేల కోట్ల అప్పులు ఎలా సఫలీకృతం అవుతున్నాయి, ఇవన్నీ అలైన్ చేసుకుంటే హౌ ఫాస్ట్ వీ కెన్ గ్రో రాదర్ దెన్ జిఎస్డిపి 10% పడిపోయిందని చెప్పేదానికన్నా. ఎస్ సార్. నేను మీరు కాదు కదండి, ఆర్బీఐ బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్స్ కదా ఇవి. ఎస్ సార్. కానీ ఇవి ఎప్పటికీ ప్రజలకు తెలియజెప్పకుండా గత ప్రభుత్వం మీద ఆపాదించుకుని మాడుతుంటే గుట్టలోడు తీసి నిలబెట్టారు పార్లమెంట్ సాక్షిగా. ఎస్ సార్. ఫాలో అండి ఒకసారి, పార్లమెంట్ సెక్షన్స్ ఫాలో అయితే ఒక్కొక్కడు ఈ పనికిమాల నేతలు ఎలాగో రాయరు, వీళ్ళు భయం వీళ్ళకి. ఎందుకంటే అబద్ధాలతో పెద్ద పెద్ద కోట్లు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నెలకొల్పిన తర్వాత పునాదులు కదులుతాయని భయం వీళ్ళకి. సార్ అంచేది ఏంటంటే నిందలు కంటిన్యూస్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపాదించుకుంటూ 5 సంవత్సరాలు కాలక్షేపం చేయడానికి ఉన్నారు. నెలకి పనికి ఆహార పథకంలాగా ఒక్కొక్క నెల ఒక్కొక్క పథకం తీసుకొచ్చి మన నెత్తికెడుతున్నారు. దాని మీద సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మోడ్ ఏం పర్లే. సార్ మీరు రేపు నెక్స్ట్ అసెంబ్లీ సెక్షన్లో ఇప్పటిదాకా వేసిన డంపింగ్ యార్డ్లు వేసిన బురదంతా జగన్మోహన్ రెడ్డి ఇలా దులిపినట్టు దులిపితే మీరే తిరిగి కడుక్కునే పరిస్థితి అసెంబ్లీ పార్లమెంట్ వేదికలుగా వస్తున్నాయి. ఆల్ ద బెస్ట్ ఫర్ జంగిల్ డ్రమ్స్.